కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు సమాజంలో అనేక మార్పులు తీసుకొస్తున్నాయి. పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తున్నాయి. ఇలాంటి పథకమే ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్. ఈ పథకం కింద ఉన్నత విద్యా సంస్థలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. తిరుపతి జిల్లాలో అమలవుతున్న ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సహజంగా పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. అయితే ఆయా విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన విషయం ఎప్పుడూ సమస్యగానే మారుతోంది. దీంతో అనేక మంది విద్యకు దూరం అవుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలను అభివృద్ధి చేసేందుకు, మెరుగైన విద్యా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్ను ప్రారంభించింది. ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్ పీఎం ఉషగా పేర్కొనే ఈ పథకం కింద విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలను, విద్యార్థులకు అవసరమైన తరగతి గదుల నిర్మాణం, ల్యాబ్ల ఏర్పాటు వంటివి చేపడుతున్నారు. పీఎం ఉషా ఈ పథకాన్ని 2023వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద కేంద్రమే నిధులు కేటాయిస్తోంది. తిరుపతి జిల్లాలోని పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోనూ ఈ పథకం కింద మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నారు. పీఎం ఉషా పథకం కింద నేర్చుకుంటున్నాము. ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చిన వానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. తిరుపతి జిల్లాలోని పలు ప్రభుత్వ కళాశాలల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేశారు. అలాగే విద్యార్థులకు పలు రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు పీఎం ఉషా పథకం కింద కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ నిధులతో కళాశాలలోని విద్యార్థినులకు నైపుణ్యాభివృద్ధి కింద వృత్తి విద్యలను నేర్పిస్తున్నారు. 50 లక్షలతో పాత బిల్డింగ్స్ రెనోవేషన్ కార్యక్రమం చేపట్టాం. ఇంటర్నల్ సిసి రోడ్స్, అలాగే ఒక టాయిలెట్ బ్లాక్, అధునాతన టాయిలెట్ బ్లాక్ ఒకటి నిర్మించగలిగాం. తర్వాత పిఎం ఉషా సాఫ్ట్ కాంపోనెంట్స్ కింద దాదాపు పిల్లలకు ట్రైనింగ్స్ ప్రోగ్రామ్ అనేసి 10 ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా బాగా సక్సెస్ఫుల్ గా చేశాం. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నూతన కళాశాల భవనాన్ని నిర్మించారు. 50 లక్షల రూపాయలతో పాత కళాశాల భవనానికి మరమ్మతులు చేశారు. అలాగే కళాశాలలోని గ్రంథాలయాన్ని ఆధునీకరించారు. పీఎం ఉషా పథకం అనేక విద్యా సంస్థల రూపురేఖలను సమూలంగా మార్చుతుండడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.